హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా పాప డ్రెస్ కలెక్షన్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇవన్నీ తన డ్రెస్సెస్, తనకి కుట్టించిన డ్రెస్సెస్ అండి. ఇవన్నీ అవి మీకు చూపిస్తాను. ఇదైతే ఒక 3 మీటర్స్ తీసుకున్నాను నేను. డిజైన్ అయితే ఇలా పెట్టించాను. వన్ సైడ్ అయితే హ్యాండ్ లేకుండా ఇలా రిబ్బన్ వచ్చేలాగా, బ్యాక్ సైడ్ అయితే జిప్ ఇచ్చాము. ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు క్లిప్లో యాడ్ చేస్తాను పైన అయితే. ఇది ఒక క్రాప్ టాప్. ఇది కూడా నేను 3 మీటర్స్ తీసుకున్నాను. ఇది మీటర్ 450 అలా పడింది. దీనికి బ్లౌజ్ అయితే ఇలా కుట్టించాను నేను, కాలర్ నెక్తో, స్లీవ్లెస్ అండి. ఇది పట్టు లంగా అండి. ఇది మా బ్రదర్ మ్యారేజ్కి అలా తీసుకున్నాం మేము. దీనికైతే బ్లౌజ్ ఇలా కుట్టించాం. ఇది బయట తీసుకున్నాం క్లాత్ కూడా. ఇది కూడా ఇవన్నిటికీ అయితే నేను క్లిప్స్ పైన యాడ్ చేస్తాను. పార్టీ వేర్ లాగా కుట్టించాము. దీనికైతే ఇలా ఫ్రిల్స్ కింద ఇలా ఫ్రిల్స్ పెట్టించాము. బ్యాక్ సైడ్ హ్యాండ్స్ అయితే ఇలా చిన్నగా ఇలా పెట్టించాను. ముందు ఇలా బౌలాగ్ కూడా ఉంది. ఇది టోటల్లీ వైట్ కలర్ ఫ్రాక్ అండి. గ్రీన్ బార్డర్ వచ్చేసి ముందు ఇలా. వీటికన్నిటికైతే నేను క్లిప్స్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఇంకొక లెహంగా అండి. ఇది బయట సపరేట్గా ఏం వేయించలేదండి వరకు. ఈ క్లాత్కే వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే ఇలా. ఇది ఇంకొక డ్రెస్ అండి. ఇది కాటన్ క్లాత్. ఇదంతా దీనిపైన బటర్ఫ్లైస్ వచ్చినాయి. దీనికి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది. ఇది కూడా స్టిచ్ చేయించి. ఇది కూడా క్రాప్ టాప్ అండి. ఇది ఆరెంజ్ కలర్. ఇది కొంచెం ఫ్రాక్ మోడల్ లా కుట్టించాం. బ్లౌజ్ లేకున్నా వేసుకోవచ్చు అనమాట. జిప్ అయితే కొంచెం ఈజీ ఉంటుంది వాళ్ళకు కూడా. నెక్స్ట్ అవుట్ఫిట్ అయితే ఇదండి. ఇది కొంచెం కార్టూన్ థీమ్ లో ఉంది. ఫ్రోజన్ వచ్చేసి ఇలా ఉంది. నెక్స్ట్ ఇది ఒక ఫ్రాక్ అండి. ఇది కొంచెం షిమ్మరీ క్లాత్, షైన్ అవుతుంది బాగా. బ్యాక్ సైడ్ అయితే ఇలా. నెక్స్ట్ ఇది ఒక ఫ్రాక్ అండి. ఇది తన సెకండ్ బర్త్డే అప్పుడు తీసుకున్నాం. క్లాత్ ఒకటి వేయించాము బాగా షైన్ అవుతుందని.